పశ్చిమ బెంగాల్లో నేడు చివరి దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ పూర్తయింది. కాగా అసెంబ్లీ ఎన్నికలను రిగ్గింగ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాషాయ పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర బలగాలు ఎన్నికల పరిశీలకులు పనిచేస్తున్నారని ఆమె విమర్శించారు. అధికార టీఎంసీపై ప్రజాగ్రహం నేపథ్యంలో గందరగోళం సృష్టించే ప్రయత్నంగా వివరణిస్తూ బీజేపీ ఈ ఆరోపణను తిరస్కరించింది. ఈ మేరకు ఉదయాన్నే తాను పోటీ చేస్తున్నానన్న భవానీపూర్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూతులలో పర్యటించిన మమతా బెనర్జీ ఎన్నికలలో ప్రజాస్వామ్య నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించారని ఆరోపించారు. పోలింగ్ అధికారుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ బీజేపీ ఎన్నికలను రిగ్గింగ్ చేయాలని చూస్తుంది అని ఆమె విలేకరులతో అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గుండారాజు ఉందా? ఆమె రాజకీయ కంచుకోటగా భావించే భవానీపూర్ స్థానం నందిగ్రామ్కు ప్రతీకాత్మక రీమ్యాచ్గా భావిస్తున్న పోరులో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారితో బెనర్జీ తలపడుతుండటంతో ఒక హోరాహోరీ పోరుగా మారింది. పోలీసులు, కేంద్ర బలగాల చేతిలో టీఎంసీ కార్యకర్తలు అఘాయిత్యాలకు గురవుతున్నారని, పోలింగ్ ప్రక్రియలో బయట వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారని బెనర్జీ ఆరోపించారు. బయట నుంచి పలువురు పరిశీలకులు వచ్చి బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఇలా ఓటింగ్ జరగగలదా అని ఆమె అన్నారు. వారు మా కుర్రాలను పట్టుకెళ్తున్నారు, మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు. టీఎంసీ జెండాలను తొలగించారని, స్థానిక నాయకులు నిర్బంధించారని, కౌన్సిలర్లను కూడా స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదని ఆమె ఆరోపించారు. తన పార్టీ నాయకుడు అభిషేక్ బెనర్జీ రాత్రంతా మేల్కొని పరిణామాలను పర్యవేక్షించామని, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశామని బెనర్జీ తెలిపారు. కాగా ఈ ఆరోపణలను బీజేపీ పూర్తిగా తోసిపుచ్చింది. ప్రజల ఆగ్రహాన్ని పసిగట్టిన టీఎంసీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. మమతా బెనర్జీ ఓటమి ఖాయమని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. కిదిర్పూర్ ప్రాంతంలోని ఆలయాలలో ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన పర్వాలేదు, ఆమె ఓడిపోతుంది అన్నారు. ఇదిలా ఉండగా అభిషేక్ బెనర్జీ ఎన్నికల పరిశీలకులపై అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించినప్పటికీ ఫలితంపై ఆశాభావంతో ఉన్నారు. తన ఓటు వేసిన అనంతరం ఆయన ఈ విషయాలు ముఖ్యం కాదు, 2021 కంటే ఎక్కువ సీట్లతో మేమే గెలుస్తామన్నారు. కోల్కతా, హౌరా, హుగ్లీ, నాడియా, ఉత్తర దక్షిణ 24 పరాగణాలు, పూర్వ వర్ధమాన్తో సహా దక్షిణ బెంగాల్ వ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో భారీ భద్రత ఏర్పాట్ల నడుమ పోలింగ్ పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ బూతుల బయట పొడవైన క్యూలు కనిపించాయి. ఈ దశ చాలా కీలకమైనది, ఎందుకంటే ఇది టీఎంసీకి సాంప్రదాయకంగా కంచుకోట. ఇక్కడ బీజేపీ గణనీయమైనటువంటి లాభాలను ఆర్జించడానికి ప్రయత్నిస్తుంది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశలో 93.19% ఓటింగ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నికోబార్ ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలలో ఒకటని రాహుల్ గాంధీ అన్నారు. అభివృద్ధి ముసుగులో వేల ఏళ్ల నాటి అడవులను నరికివేస్తూ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్రేట్ నికోబార్లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడ పరిస్థితులపై ఎక్స్ వేదికగా ఈరోజు ట్వీట్ చేశారు. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గాంధీ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు అపారమైన రక్షణ, ప్రాముఖ్యత, జాతీయ భద్రత ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఒక అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఒక టౌన్షిప్, ఒక విద్యుత్ ప్లాంట్, ఒక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల 130 చదరపు కిలోమీటర్ల పచ్చని వర్షారణ్యం నాశనం కావడంతో పాటు పగడపు దిబ్బలు, తాబేళ్ల గూడు కట్టే ప్రదేశాల విధ్వంసం కూడా అవుతాయని రాహుల్ గాంధీ అన్నారు. నా జీవితంలో నేను చూసిన అత్యంత అందమైన అడవులు ఇవి, అంతేకాదు జ్ఞాపకాలకు అందని పురాతనమైన చెట్లు కూడా ఇవేనని రాహుల్ అన్నారు. ఈ వృక్షాలు పెరగడానికి తరతరాలు పట్టి ఉంటుందని గుర్తు చేశారు. ఈ ద్వీపంలోని ప్రజలు కూడా అంతే అందంగా ఉంటారు అని, ఆదివాసీ సమాజాలు, వలసదారులు ఇద్దరు నివసిస్తున్నారని, కానీ వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ నివసించే ప్రజలను పూర్తిగా విస్మరించి భారతదేశ పర్యావరణానికి కలిగించబోయే నష్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ చెట్లన్నింటినీ నరికివేయనున్నారని ఆయన అన్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దీని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులతో ముందుకు వెళ్తుందని కూడా ఆయన ఆరోపించారు. ఒక వ్యాపారవేత్త అయిన అదానీ తన కోరికలను తీర్చుకోవడం కోసం 160 చదరపు కిలోమీటర్లు ఈ అడవిని నరికివేయడం ఆశ్చర్యకరం. ఇక్కడి కల్ప విలువ లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన భారతీయ ఆస్తుల, పర్యావరణ ఆస్తుల దొంగతనాలలో ఇది బహుశా అతిపెద్ద కుంభకోణంలో ఒకటని కాంగ్రెస్ అగ్రనేత అన్నారు. ది హిందూ పత్రిక నివేదిక ప్రకారం ఏప్రిల్ 28న క్యాంప్బెల్ బేలోని రాజీవ్ నగర్లో గాంధీ నికోబారీస్ కమ్యూనిటీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వీపంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 92,000 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపై తమ ఆందోళనలు, భయాలను ఆ ద్వీపవాసులు వివరించారు. నివేదిక ప్రకారం ఈ సమస్యలను ప్రస్తావించడానికి ఆ ద్వీపం నుండి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన కొన్ని వారాల తర్వాత ఆయన ఈ ద్వీపాన్ని సందర్శించారు. ఈ ద్వీపంలో నివసించే ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నారని, ఈ ప్రాజెక్టు గురించి తమను అడగలేదని, తమ భూమికి ఎలాంటి పరిహారం లభిస్తుందో కూడా తమకు తెలియదంటున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న అభివృద్ధిని ప్రాజెక్టు అని చెప్తుంది. నేను చూసింది ప్రాజెక్టు కాదు, గొడ్డలి వేటుకు గురైన లక్షలాది చెట్లు ఫలితంగా 160 చదరపు కిలోమీటర్ల వర్షారణ్యం నాశనమైందని రాహుల్ గాంధీ ఎక్స్ పేజీలో రాశారు. ప్రాజెక్టు పేరు చెప్పి ప్రజల ఇళ్లను లాక్కుంటూ వారిని పట్టించుకోకుండా వదిలేయడం అభివృద్ధి కాదు, ఇది అభివృద్ధి అనే ముసుగులో జరుగుతున్న విధ్వంసం.
అందుకే గ్రేట్ నికోబార్లో జరుగుతున్నది మన జీవితకాలంలో ఈ దేశ సహజ గిరిజన వారసత్వానికి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద కుంభకోణాలలో ఒకటి రాహుల్ గాంధీ అన్నారు. నేను చూసిన దాన్ని భారతీయులు కూడా చూడాలని ఎంచుకుంటే ఈ విధ్వంసాన్ని ఆపేందుకు ముందుకొచ్చి పోరాడాలని సూచించారు. కాగా రాహుల్ గాంధీ నికోబార్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలు విధించింది. చెన్నై ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ జారీ చేసిన నోటీస్ టు ఎయిర్మెన్ కారణంగా నికోబార్ దీవుల సమూహానికి హెలికాప్టర్ సేవలను ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్ 27న నికోబార్ టైమ్స్ నివేదించింది. నివేదిక ప్రకారం ఈ తాత్కాలిక సేవల నిలిపివేత దీవుల మధ్య అనుసంధానాన్ని ముఖ్యంగా హెలికాప్టర్ రవాణాను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ పర్యటన సమయంలోనే ఆంక్షలు జారీ చేయడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. నేను ఇక్కడికి రావడం ప్రభుత్వం ఎందుకు ఇష్టపడలేదో ఇప్పుడు నాకు అర్థమైందని రాహుల్ గాంధీ తన వీడియో పోస్ట్లో అన్నారు. నన్ను ఇక్కడికి రాకుండా ఆపడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత కసరత్తు చేసిందో కూడా అర్థమైంది. ఇది పచ్చి దొంగతనం. ఇంకా ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఇది చూడాలని నేను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని స్థానిక వర్గాలు, గిరిజనులు, రక్షణ దళాల నుండి వచ్చిన వలసదారులు తనను కోరారని ఆయన అన్నారు. ఈ వ్యక్తులు దీన్ని రహస్యంగా దొంగచాటుగా చేస్తున్నారు. ఈ విషయాన్ని యావత్ దేశానికి, ముఖ్యంగా యువతకు చెప్పాలి. ఎందుకంటే ఇదేమి భవిష్యత్తు అని గాంధీ తన వీడియోలో పోస్టులో పేర్కొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.